మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ. అయితే కేంద్రం తెస్తున్న బిల్లు సరిగా లేదన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం హడావిడిగా మహిళా బిల్లు తెచ్చిందని విమర్శించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్స్ లో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా కుటిల నీతి ముందు చాణక్య నీతి కూడా పనికిరాదని విమర్శించారు విపక్ష ఎంపీలు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం తీరును ఎండగట్టారు విపక్ష ఎంపీలు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రం హడావుడిగా మహిళా బిల్లు తెచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. మహిళల హక్కుల రక్షణలో కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి బీజేపీ నేతలకు లేదన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని 2018లోనే ప్రధానికి రాహుల్ గాంధీ విన్నవించారన్నారు ప్రియాంక గాంధీ. दरअसल इसी सरकार ने महिला आरक्षण का जो विधेयक सर्वसहमति से 2023 में पारित कराया था, उसमें 2 चीज़ें थी जो इस विधेयक में नहीं है. उसमें लिखा था कि इसे लागू करने से पहले नई जनगणना और परसीमन कराई जाएगी. अब अचानक क्या हो गया? मन बदल गया. वही सरकार पुराने आंकड़ों के आधार पर क्यों आगे बढ़ना चाह रही है और इतनी जल्दबाजी क्यों? మహిళా రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు ప్రియాంక గాంధీ. ఈ బిల్లు ముసుగులో తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుపైనే అభ్యంతరాలున్నాయని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుందన్నారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా కుటిల నీతి ముందు చాణక్య నీతి కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు ప్రియాంక.